శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండిపోవడం జరిగింది. ఇది ప్రధానంగా 4లో రాహు, 10లో కేతువు. ఇది సాధారణంగా ఈ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విద్యార్థులు వారు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతూ ఉంటారు. అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడం, మార్కులు రాకపోవడం, కొద్ది ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. గృహంలో ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక అలజడి కనబడుతూ ఉంటుంది. ప్రశాంతంగా హ్యాపీగా మీ యొక్క పర్సనల్ లైఫ్ సాగే అవకాశం లేదు. ఇక ప్రధానంగా కుజుడు మనకి ఈ వారం అంతా కూడా 6వ స్థానం విజయస్థానంలో సంచరించడం వల్ల ఇదే మీకు ఈ వారం అంతా అంటే రాబోయే జూన్ 20వ తారీఖు వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు 6వ స్థానంలో ఉండడం అన్నది ఒక విజయ యోగం లాంటిది. శత్రువులు, రోగాలు, రుణాలు ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీకు అన్నదమ్ములతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారమై ఏదో ఒక రాజీకి రావడం జరుగుతుంది. అయితే ఇందులో మీ మాటే నెగ్గాలి, మీ పట్టుదలే గెలవాలన్న విషయంలో మాత్రం మీరు తగ్గవలసి ఉంటుంది. లేని పక్షంలో ఈ విభేదాలు మరింత ఎక్కువై అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా ఒక సర్జరీ లాంటిది, చిన్న ఆపరేషన్ లాంటిది జరిగి ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అన్నమాట. పాత చిన్న చిన్న రుణాలు ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ అవుట్ చేసి పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నం ఫలిస్తుంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శుక్ర గురువులు మీకు ఏదైనా పరిశ్రమ స్థాపించడానికో, ఓ పెద్ద ఇల్లు కట్టుకోవడానికో మీరు చేసే ప్రయత్నం 100% భారీ మొత్తంలో రుణం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగం నుంచి వ్యాపారానికి మారాలనుకున్నా కూడా ఈ సమయం మీకు కొంత అంటే ఆర్థిక పరంగా మిగతా విషయాలు, లైసెన్సులు వగైరా వగైరా అట్లా మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా ఈ కుజుడు మీకు చేపట్టిన కార్యక్రమం అతి వేగవంతంగా పూర్తయ్యే విధంగా సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మరి గురువు, శుక్రుడు 2 శుభగ్రహాలు, సప్తమాధిపతి ధనస్థానం అంటే అష్టమ స్థానం అవటం వల్ల జీవిత భాగస్వామి ద్వారా మీకు లాభం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వివాహం కుదిరితే పెద్ద మొత్తంలో డౌరీ కానీ, ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు కూడా రావాల్సిన ధనం, అత్తవారి నుంచి రావాల్సిన ధనం కానీ, పుట్టినించిన ధనం కానీ, ఆగిపోయినటువంటి ధనం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. అంటే 2-3 మార్గాల ద్వారా ఒకేసారి లంసమ్ అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీరు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో శని ప్రభావం ఏంటంటే ఈ స్పెక్యులేషను, ఈ జోదం ఇట్లాంటి వాటికి కాకుండా ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడం, ఏదైనా ఒక పరిశ్రమ లాంటివి స్థాపించుకోవడం, ఈ విధంగా ఒక స్టాండర్డ్ కంపెనీలో రిపోర్ట్ చేయడం అటువంటి చేసుకోవాలి తప్ప ఈజీ మనీ కోసం ఆశపడితే మాత్రం మళ్ళీ మొత్తం పాత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడం జరుగుతుంది. వృత్తి వ్యవహారాల్లో కొంత అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి కొన్ని బలహీనతలు తగ్గించుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించవలసింది. అంటే గతంలో మీరు ఎవరైతే శత్రువులు అనుకున్నారో వాళ్ళే సహకరిస్తారు. ఆ కారణం వల్ల వాళ్ళని ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో మీరు కొద్దిగా తగ్గి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫలితం దొరికే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్యభగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా
స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 రూపాయలు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.